హైదరాబాద్ బంజారాహిల్స్ లో 52,263 చదరపడుగుల స్థలంలో మన పులివిందుల పేదోడి 5 అంతస్తుల బుల్లి గుడిసె బిల్డింగ్ ప్లాన్ లో 3 అంతస్తుల అండర్ గ్రౌండ్ కార్ పార్కింగ్, అంతేనా అనేక ఎస్కలేటర్లు, లిఫ్ట్లు, 200 మంది నిరుపేదలు కూర్చుని చూసే ఒక బుల్లి థియేటర్. మీ బిడ్డ కూటికి గతిలేని నిరుపేదకు లైబ్రరీ, జిమ్, స్క్వాష్, టెన్నిస్, వాలీబాల్ కోర్టులు ఉన్నాయి. పేదవాళ్లు ఆడుకోకూడదా అధ్యక్ష? మీ బిడ్డ గుడిసె నిర్మాణానికి ఒక కాంట్రాక్టర్ రాజస్థాన్ నుంచి 24 రైళ్లలో పాలరాతి రాళ్లు తెప్పించాడు అధ్యక్ష. మీ బిడ్డ గుడిసెలో 60 గదులు, ఒక్కో బాత్రూమ్, ఒక్కొక్కటి సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ పరిమాణంలో పాలరాయితో నిర్మించారు అధ్యక్ష. పేదవాడికి బాత్రూమ్ ఉండకూడదా అధ్యక్ష? స్థానిక ప్రజలు జగన్ ప్యాలెస్ గా పిలుచుకుంటారు. అదే అధ్యక్ష, మీ బిడ్డ గుడిసె లోటస్ పాండ్ ప్యాలెస్, ఆంధ్రులు పిచ్చోడి ప్యాలెస్ గా పిలుస్తారు అధ్యక్ష. మీ బిడ్డకు ఆఫీస్ కాంప్లెక్స్, 20 సర్వెంట్స్ క్వార్టర్స్, పెరట్లో 2 అంతస్తుల అవుట్ హౌస్ తో పాటు 30 బెడ్రూమ్లు ఉంటాయి అధ్యక్ష. మీ బిడ్డ ఈ నిరుపేద గుడిసె విలువ 1000 కోట్ల పైమాటే అధ్యక్ష. ప్యాలెస్ పిచ్చోడి మీ బిడ్డ బెంగళూరు గుడిసె కథ. మీ బిడ్డ యలహంక కొంప కేవలం 23 ఎకరాల్లో నిర్మించారు అధ్యక్ష. మీరు విన్నది నిజమే అధ్యక్ష. మళ్లీ చెబుతున్నా, మీ బిడ్డ 23 ఎకరాల్లో పుల్లి కొంప నిర్మించాడు అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ లో నిరుపేదలకు ఇళ్లు కట్టుకోవడానికి మీ బిడ్డ సెంటు భూమి పథకం అమల్లోకి తెచ్చాడు అధ్యక్ష. మీ బిడ్డ మాత్రం 23 ఎకరాలు అంటే 2,300 సెంట్లలో ఒక కొంప, అంటే ఒక మేజర్ పంచాయతీ గ్రామం అంత స్థలంలో మీ బిడ్డ చిన్న గుడిసె అధ్యక్ష. యలహంక ప్యాలెస్ లో 3 షిఫ్టుల్లో 125 మంది పనివాళ్లు పనిచేస్తారు అధ్యక్ష. మీ బిడ్డకు సొంత హెలిప్యాడ్ ప్యాలెస్ లోపల నిర్మించారు అధ్యక్ష. మీ బిడ్డ కోరుకుంటే నిధులు, నిబంధనలు అడ్డు రానే రావధ్యక్ష. బెంగళూరులో పేదవాళ్ల కోసం మంత్రి మాల్ నిర్మించారు అధ్యక్ష. మీ బిడ్డకు నెలకు కోట్లలో అద్దె వస్తుంది అధ్యక్ష. పులివెందుల ప్యాలెస్ 100 కుటుంబాలకు సరిపోయే చిన్న కొంప అధ్యక్ష. కడప ప్యాలెస్ ప్రపంచంలో అత్యుత్తమ మెటీరియల్ తో నిర్మించారు అధ్యక్ష. ఇడుపులపాయలో మరొక ప్యాలెస్ అధ్యక్ష. అంతేనా? చెన్నైలో ఇంకొక ప్యాలెస్ అధ్యక్ష. ఇక్కడితో అవలేదు అధ్యక్ష. తాడేపల్లి ప్యాలెస్ అధ్యక్ష. మీ బిడ్డ నివసించే ప్యాలెస్ దారిలో 200 నిరుపేదల గుడిసెలు తొలగించి రోడ్డు నిర్మించి ఆ రోడ్డుకు గేటు పెట్టి ప్రైవేటు రోడ్డు చేశాం అధ్యక్ష. మీ బిడ్డ వైజాగ్ వెళ్లినప్పుడు ఎక్కడ ఉండాలని ఆలోచించాను అధ్యక్ష. అదేదో సినిమాలో అన్నట్లు ఋషికొండ మీద కూర్చుంటే విశాఖపట్నం నా కాళ్ల కింద ఉన్నట్లు అనిపిస్తుంది. అందుకే టూరిజం కాటేజీలు కూలగొట్టి ప్రజల సొమ్ము 500 కోట్లతో చిన్న ప్యాలెస్ నిర్మించాం అధ్యక్ష. ప్రెస్టేజ్ ప్రకటన శ్రీమతి అడిగితే ఎలా కాదనగలం? ఇంకా ఉంది అధ్యక్ష. మీ బిడ్డ పేదవాడు అని నిరూపించడానికి కొన్ని ఉదాహరణలు సాక్షి పత్రిక, సాక్షి టీవీ, భారతీ సిమెంట్, సండూర్ పవర్, కార్మెలేషియాతో సహా 31 షెల్ కంపెనీలతో 40,000 కోట్లు అక్రమంగా మీ బిడ్డ కొల్లగొట్టారని సిబిఐ చెప్పింది అధ్యక్ష. 40,000 కోట్లు 15 సంవత్సరాల క్రితం అధ్యక్ష. ఇప్పుడు ఆ సంపద ఎన్ని లక్షల కోట్లు అయ్యిందో మీ ఊహకే వదిలేస్తున్నా. ఇదంతా గతం. ఈ 5 ఏళ్లలో లిక్కర్, మైనింగ్, ఇసుక, లాటరైట్ గనులు, కాంట్రాక్టులు, బలవంతపు వసూళ్లు, సాక్షికి ప్రకటనల రూపంలో 1,000 కోట్ల ప్రకటనలు, పేదవాళ్ల ఇళ్లకు అత్యధిక ధరకు భారతీ సిమెంట్, ఇలా చెప్పుకుంటూ పోతే తెల్లారుతుంది అధ్యక్ష. ఇదంతా కలిపితే ఎంత అంటే మీ బిడ్డకు తెలియదు అధ్యక్ష. అంతా ఇంట్లో వాళ్లే చూసుకుంటారు. నేను నిమిత్త మాత్రుణ్ణి. అందుకే మీ బిడ్డ పేదవాడికి పెత్తందారులతో యుద్ధానికి సిద్ధమని ప్రకటించాను అధ్యక్ష.